హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇంకొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఎలాంటి చట్నీ లేకపోయినా సరే హ్యాపీగా తినేయొచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ తెల్ల నువ్వులు కూడా కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే నువ్వుల్ని యాడ్ చేసుకోవడం అలవాటు చేసుకున్నట్లయితే నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఫాలో అవ్వండి. నువ్వులు కూడా ఫ్రై అయిపోయాయి కదండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు బంగాళాదుంపని సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజు క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురుముకొని ఈ క్యారెట్ తురుముని కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక సగం వరకు క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇలా చివర్లో వేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు మరో 2 నిమిషాల వరకు వీటిని కూడా అంటే కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోండి. చాట్ మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఇష్టపడతారు. సో అందుకని వేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదండి. జస్ట్ 1 నిమిషం పాటు మొత్తం అన్ని బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే పక్కకు తీసుకుందాము. దీన్ని పక్కన పెట్టుకొని మనము వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు వరకు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా బియ్య పిండి వేయడం వలన మనం చేసే ఈ దోశలు కొంచెం క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఈ 2 బాగా కలిసేలా అంటే బియ్య పిండి గోధుమ పిండి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇంకా ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ నేనైతే 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా ఫస్ట్ అయితే చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కొంచెం జారుగా కలుపుకోవాలన్నమాట. మనకు ఈ పిండి అనేది మరీ టైట్గా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదండి. మనం దోశలకి ఎలా అయితే పిండిని ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి నీళ్లు ఎక్కువగా వేయకుండా ఒకేసారి ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా పిండి అయితే చక్కగా రెడీ అవుతుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఇలా అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా వంట సోడా వేసుకోండి. జస్ట్ ఒక 2 చిటికెళ్ళంతా వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేయొద్దు. ఒకవేళ అది వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో ఇది కరగటానికి 1 స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని మరోసారి ఈ పిండిని బాగా కలుపుకోండి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని అయితే మనము రెడీగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనము ఈ పిండిలో నుంచి ఒక గరిటేడు కానివ్వండి లేదా కొంచెం ఎక్కువైనా తక్కువైనా మీ ఇష్టం అనమాట వేసుకోవాలి. ఇలా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మనకు తొందరగా కుక్ అయిపోతుందండి. సో ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు మూత తీసి దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలాగే రెండు వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే దోశ పెనం మీద పల్చగా దోశలాగైనా సరే వేసుకోవచ్చండి, అదైతే మీ ఇష్టము. చూడండి, ఇక్కడ రెండు వైపుల నుంచి చక్కగా ఫ్రై అయిపోయింది.
సో ఇప్పుడైతే దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసి తీసుకోండి. అంతేనండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా మంచిదనమాట. ఇందులో మనము వెజిటేబుల్స్ కూడా వేసాం కాబట్టి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి. డైరెక్ట్గా ఇలాగే తినేయొచ్చు. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.